మరమరాల మిక్చర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మరమరాలు, బూందీ, ఉల్లిపాయలు, టమోటాలు, నిమ్మకాయలు, కొత్తిమీర, కారం, ఉప్పు మరియు తగినంత నెయ్యి. మరమరాలు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి వాటిని క్రిస్పీగా అయ్యేటట్టు కాస్త వేయించుకోవాలి. వీలైనంత వరకు చాలా సన్నటి సెగతోటి ఉండేటట్టు జాగ్రత్త పడండి, లేదంటే కింద మరమరాలు మాడిపోతాయి, పై మరమరాలు అలాగే మెత్తగా ఉంటాయి. ఇది ఇండక్షన్ బేస్డ్ స్టవ్ కాబట్టి వీలైనంత తక్కువ పవర్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరగాలి. ఒక పావు కేజీ మరమరాలు కనుక తీసుకుంటే మనం దాంట్లో దాదాపుగా ఒక 2 ఉల్లిపాయల దాకా పడతాయి. ఇప్పుడు టమోటాలను కూడా చాలా సన్నగా తరగాలి. టమోటాలు కూడా 2 నుంచి 3 మన రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఎర్రగా ఉండేటట్టు చూసుకోండి. బాగా పండిన టమోటాలు అయితే చాలా రుచిగా ఉంటాయి. అలాగే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలను కూడా, అవి కారం ఉంటే 2 సరిపోతాయి. మరీ అంత కారం కాదు అనుకుంటే కనుక 3, 4 కూడా వేసుకోవచ్చు. వాటిని కూడా సన్నగా తరగాలి. నిమ్మకాయల్ని కూడా కోసి వాటిలోంచి గింజల్ని తీసేయండి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయల్ని, టమోటాలని, పచ్చిమిరపకాయల్ని ఒక పాత్రలో వేసుకుని బూందీని వాటిలో వేయండి. బూందీ దాదాపు 1 కప్పు బూందీ అయితే సరిపోతుంది. అది వేసిన తర్వాత కొత్తిమీర, కారం, ఉప్పు కూడా దాంట్లో వేయండి. 2 చెంచాల కారం అయితే సరిపోతుంది. 1-1.5 స్పూన్ ఉప్పు కలుపుకోండి. తర్వాత దాంట్లో మీ రుచికి తగినంతగా, అంటే దాదాపు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయండి. ఇప్పుడు వాటిని సమానంగా అంతా కలిసేటట్టు కలపండి. నిమ్మకాయని పిండి ఆ రసాన్ని దీంట్లో కలపండి. గింజలు ఏమీ ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు మరమరాలను కూడా ఆ పాత్రలో వేసి చక్కగా అంతా కలిసేటట్టు కలపండి. మెల్లగా కలపండి. ఎక్కువగా కలిపితే మరి అవి పొడి అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉప్పు, కారం అంతా సమానంగా మరమరాలు కలిసేటట్టు కలపండి. అంతే, చక్కటి రుచికరమైన మరమరాల మిక్చర్ రెడీ. చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.